హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎట్లా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? రిపబ్లిక్ డే వస్తుంది కదా, ఏమొచ్చిందో మీకు గుర్తొచ్చిందా? లాస్ట్ ఆగస్ట్ 15కి ఫ్లవర్ షో ఎట్లా పెట్టారో ఈసారి కూడా రిపబ్లిక్ డేకి అయితే ఫ్లవర్ షో పెట్టారు. టాపిక్ అయితే బస్వన్ గురించి. మీరు అక్కడికి వెళ్ళి ఎట్లా చూస్తారో నేను కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఓన్లీ చామంతి రోజెస్తోనే వీళ్ళు బస్వన్ గురించి చాలా బాగా చేశారు. బ్యాంబూ స్టిక్స్తో కూడా వాళ్ళు ఒక హౌస్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు లాల్బాగ్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ ఒక గ్రాస్తో ఫ్లవర్ చేశారంటే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత ఇక్కడ కలర్ఫుల్ ఎల్లో, రెడ్, పింక్ అట్లా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ అనుకున్నాను ఒక షేప్ అనుకున్నాను, కానీ అది కలర్ఫుల్ ఫ్లవర్స్ అనుకున్నాను. వీళ్ళైతే ఇన్నర్ వీలు పికాక్ అనేది కామన్ ఉంటుంది లాల్బాగ్లో. అయితే వాళ్ళు పికాక్ చాలా బాగా బ్యూటిఫుల్గా పెట్టారు. ఇన్నర్ వీల్ కూడా చాలా బాగా పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది లాల్బాగ్. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
చూస్తున్నారు కదా నా వీడియో, ఇదైతే మీకు తెలిసిందా? మా మమ్మీకి కూడా తెలీదు, నేనే చెప్పాను. అది వుడెన్ క్లాక్. మరి మనం క్లాక్ ఎట్లా పెట్టుకుంటామో ఈ క్లాక్ కూడా అట్లానే ఉంది. 12, 3, 6, 9. నాకు ఇది క్లాక్ చూసి చాలా డిఫరెంట్గా ఉంది. తర్వాత ఇక్కడైతే డిఫరెంట్ ఇదైతే క్యాక్టస్ ఫ్లవర్స్ అండ్ చాలా పెద్ద క్యాక్టస్ కూడా ఉంది. నాకైతే చాలా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. అన్నీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. నేను అనుకున్నాను ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. కొన్ని అయితే స్ట్రైట్గా, కొన్ని అయితే ఫ్లవర్స్ లాగా. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే స్టోర్ మీద ఒక ప్లాంట్ ఉంది కదా, అదేంటో మీకు తెలిసిందా? ఫస్ట్ నాకు అర్థం కాల, తర్వాత అది ఇట్లా ఇట్లా చూస్తే కానీ నాకు అది అర్థమైంది ఏంటంటే అది గణేష అని. వావ్, గణేష్ ఒక ప్లాంట్లోనా అని నేను చాలా అవాక్కయ్యాను. మీరు కూడా అవాక్కయ్యి ఉంటారు కదా, సేమ్ నేనైతే చాలా డిఫరెంట్గా అయిపోయాను. ఇదిగోండి. తర్వాత ఇక్కడైతే భలే లైటింగ్తో డెకరేషన్ చేశారు, శంఖము అన్నీ. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. మీకు కూడా అనిపించింది కదా? అవును. ఇవన్నీ ఫస్ట్ నేనైతే డైనింగ్ టేబుల్ అనుకున్నాను, కాదు డైనింగ్ టేబుల్ కాదు అది. తర్వాత ఇవన్నీ సీడ్స్, ఇవన్నీ వెరైటీ అన్నీ సీడ్స్ అన్నీ అనమాట. మనము ఈ షుగర్ కేన్ సీడ్స్, ఇలా అన్ని సీడ్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ సీడ్స్. నాకైతే ఒకటి అర్థం కాలేదు. కలర్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. అందుకే నేను అనుకున్నాను ఫస్ట్, వావ్ ఇలాంటి సీడ్స్ కూడా ఉంటే ఎంత బాగున్నాయో అని. మనం ఇదైతే తమిళ్లో సాంస్క్రిట్లో రాస్తారు కదా, అవి అనమాట. నాకైతే చాలా చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇవన్నీ జాతకాలు అనమాట. వీటిల్లో పాతకాలంలో రాస్తారు కదా. దీన్ని నేను తెలుసుకున్నాను దీని గురించి. ఏంటంటే దీని మీద జాతకాలు రాసి దాని మీద ఏముంటే అదే మనకి జరుగుతుందని చెప్తారు. సో ఇదైతే ఫస్ట్ నేను ఆరెంజ్ కలర్ది చూసి అది మ్యాంగో అనుకున్నాను. మ్యాంగో కాదు, మీకు అట్లా అనుకోకుండా అది వేరే ఫ్రూట్. ఇదైతే ఫస్ట్ నేను ఏంటిది హనీబీ అనుకున్నా, అది హనీబీ కూడా కాదు. ఏంటో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్గా అనుకుంటున్నాను నేను. మీకు అట్లనే అనుకుంటున్నారా? అవును. ఇవన్నీ కొన్ని కోకోనట్లు అన్నీ చాలా బాగా డిఫరెంట్గా వచ్చినాయి. ఇదైతే ఎన్సిఎస్ భలే డిఫరెంట్గా పెట్టారు కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఒక ఫ్రూట్ నాకు సరిగ్గా తెలియలేదు. అన్నీ నేను వేరేది అనుకుంటే అది వేరేది అవుతుంది. ఇదైతే ఒక హౌస్ లాగా ఉందన్నమాట. ఫస్ట్ నేను రాష్ట్రపతి భవన్ అనుకున్నాను, మీరు రాష్ట్రపతి భవన్ అనుకోకండి. ఇదే నేను చెప్పాను కదా శవం అని. అట్లా నాకైతే చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో ఉన్నదే ఇప్పుడు మన ఫ్లవర్స్ పెట్టారు. ఇదిగోండి, వీళ్ళైతే బ్లాక్ థ్రెడ్తో అయితే వీళ్ళు ఇట్లా డిజైన్ చేశారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది కదా. ఇక్కడ వీళ్ళు ఈ బొమ్మలు ఎట్లా పెట్టారు, ఫ్లవర్ షో కూడా అట్లానే చేశారు. నాకు చాలా చాలా బాగా డిఫరెంట్గా ఉంది. ఈ ఫ్లవర్ చూసి నేను ఫుట్బాల్ అనుకున్నాను. అది ఫుట్బాల్ ఎట్లా అవుతుందండి, ఫుట్బాల్ అయితే కాదు. నేను అట్లా అనుకుని అయ్యో ఫుట్బాల్ ఎట్లా అవుతుంది, ఫుట్బాల్ అయితే ఖచ్చితంగా కాదు. మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్లో పెట్టండి. కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. ఇట్లా అయితే వీళ్ళు చేస్తారు. లెఫ్ట్ హ్యాండ్లో శివలింగం పట్టుకుని ఉంటారు వీళ్ళందరూ. నాకైతే చాలా చాలా డిఫరెంట్గా అనిపించారు. నాకైతే ఈ ఫ్లవర్స్ అయితే ఈసారి చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది కదా. ఇదైతే మీకు ఈ ఫ్లవర్స్ ఏంటో తెలుసా? ఇది కలర్ఫుల్ చామంతి పూలు. మీరు చామంతి పూలు అనుకోలేదు కదా, నేను అది చామంతి పూలు అనమాట. ఇది కొంచెం చూసారా, అన్నీ చాలా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు ఈసారి రిపబ్లిక్ డేకి. చాలా చాలా బాగున్నాయి. మీకు ఖచ్చితంగా నచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈమె చూసారా, శివలింగాన్ని తయారు చేస్తున్నారు. ఈమె చూసారా, ఈ ఊడుస్తుంది. ఇలా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క
పెట్టారు. నాకైతే చాలా చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. మీరు కూడా అదే అనుకున్నారు కదా. ఇక్కడ చూసారా పింక్ ఫ్లవర్, ఇదేంటో చాలా డిఫరెంట్గా ఉంది. నేను పట్టుకొని చూస్తేనేమో అది ఒకట్లాగా ఉంది. ఆ స్ప్రింగ్ అంతా దాన్ని చూస్తే ఒకలాగా ఉంటుంది. మీకేమో తెలుసా? ప్లీజ్ చెప్పండి నాకు. అది అన్నీ ఏంటో కిందకి వెళ్ళాడుతున్నాయి. ఫ్లవర్స్ ఎక్కిన పైన ఉంటాయి కదా, ఈ చెట్టు ఏంటో చాలా డిఫరెంట్గా కిందకి వేలాడుతుంది. ఇదిగో కింద చూసారా, అలాంటి చాలా పెద్ద పెద్దవి పెరిగినాయి. నాకైతే చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. కానీ ఇది మాత్రం నాకు తెలియలేదు ఎందుకు కిందకు ఉన్నాయి ఫ్లవర్స్ అని. నాకు తెలిసి కింద నుంచి పెరుగుతున్నాయేమో అని నేను అనుకున్నాను. ఈయనెవరో మీకు తెలుసా? ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అనుకుర్మ. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది పేరు కూడా. ఇది చూసారా, చేతిలో శివలింగం పట్టుకున్నారు. మనం ఇట్లా పట్టుకోవటానికి శివలింగం అయితే నాకైతే చాలా చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు తర్వాత ఇదిగోని చూసారు కదా, ఫ్లవర్స్తో భలే డెకరేషన్ చేశారు. శివలింగం పట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నారు అందరూ. నేనైతే అసలు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోకూడదు, రైట్ హ్యాండ్లో పట్టుకోవాలని చెప్పాలి అని అనుకున్నాను. వాళ్ళు పెట్టిన వాళ్ళకి రైట్ హ్యాండ్లో పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్లో కాదు అని.
చూసారా నేను చెప్పానా ఫస్టే చామంతి అను రోజెస్ ఓన్లీ ఆ 2 పూలతోనే హౌస్ చేశాను అన్నాను కదా! చూసారా? మీరు చూస్తారు కదా! అన్నీ చామంతి రోజెస్తోనే ఈ ఫ్లవర్ షో అయితే చేశారు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఈయనెవరో మీకు తెలుసా? ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అనుకుర్మ. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది పేరు కూడా. ఇది చూసారా, చేతిలో శివలింగం పట్టుకున్నారు. మనం ఇట్లా పట్టుకోవటానికి శివలింగం అయితే నాకైతే చాలా చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు తర్వాత ఇదిగోని చూసారు కదా, ఫ్లవర్స్తో భలే డెకరేషన్ చేశారు. శివలింగం పట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నారు అందరూ. నేనైతే అసలు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోకూడదు, రైట్ హ్యాండ్లో పట్టుకోవాలని చెప్పాలి అని అనుకున్నాను. వాళ్ళు పెట్టిన వాళ్ళకి రైట్ హ్యాండ్లో పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్లో కాదు అని. చూసారా నేను చెప్పానా ఫస్టే చామంతి అను రోజెస్ ఓన్లీ ఆ 2 పూలతోనే హౌస్ చేశాను అన్నాను కదా! చూసారా? మీరు చూస్తారు కదా! అన్నీ చామంతి రోజెస్తోనే ఈ ఫ్లవర్ షో అయితే చేశారు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఈయనెవరో మీకు తెలుసా? ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అనుకుర్మ. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది పేరు కూడా. ఇది చూసారా, చేతిలో శివలింగం పట్టుకున్నారు. మనం ఇట్లా పట్టుకోవటానికి శివలింగం అయితే నాకైతే చాలా చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు తర్వాత ఇదిగోని చూసారు కదా, ఫ్లవర్స్తో భలే డెకరేషన్ చేశారు. శివలింగం పట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నారు అందరూ. నేనైతే అసలు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోకూడదు, రైట్ హ్యాండ్లో పట్టుకోవాలని చెప్పాలి అని అనుకున్నాను. వాళ్ళు పెట్టిన వాళ్ళకి రైట్ హ్యాండ్లో పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్లో కాదు అని. చూసారా నేను చెప్పానా ఫస్టే చామంతి అను రోజెస్ ఓన్లీ ఆ 2 పూలతోనే హౌస్ చేశాను అన్నాను కదా! చూసారా? మీరు చూస్తారు కదా! అన్నీ చామంతి రోజెస్తోనే ఈ ఫ్లవర్ షో అయితే చేశారు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఈయనెవరో మీకు తెలుసా? ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అనుకుర్మ. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది పేరు కూడా. ఇది చూసారా, చేతిలో శివలింగం పట్టుకున్నారు. మనం ఇట్లా పట్టుకోవటానికి శివలింగం అయితే నాకైతే చాలా చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు తర్వాత ఇదిగోని చూసారు కదా, ఫ్లవర్స్తో భలే డెకరేషన్ చేశారు. శివలింగం పట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నారు అందరూ. నేనైతే అసలు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోకూడదు, రైట్ హ్యాండ్లో పట్టుకోవాలని చెప్పాలి అని అనుకున్నాను. వాళ్ళు పెట్టిన వాళ్ళకి రైట్ హ్యాండ్లో పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్లో కాదు అని. చూసారా నేను చెప్పానా ఫస్టే చామంతి అను రోజెస్ ఓన్లీ ఆ 2 పూలతోనే హౌస్ చేశాను అన్నాను కదా! చూసారా? మీరు చూస్తారు కదా! అన్నీ చామంతి రోజెస్తోనే ఈ ఫ్లవర్ షో అయితే చేశారు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఈయనెవరో మీకు తెలుసా? ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అనుకుర్మ. చూసారు కదా ఫ్రెండ్స్, నా లాల్బాగ్ ఫ్లేవర్ షో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా చాలా బాగా నచ్చింది కదా! అట్లా శివలింగం చేతిలో పట్టుకుంది. నాకైతే ఇది ఇంకా చాలా చాలా బాగా నచ్చింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.